హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ శుభోదయం అండి. డైలీ మార్నింగ్ లేవగానే నేను చేసే పని ఏంటో తెలుసా? చక్కగా ఫ్రెష్ అవుతాను. తర్వాత ఒక స్టవ్ మీద హాట్ వాటర్, ఇంకొక స్టవ్ మీద మిల్క్ అండ్ ఇంకొక స్టవ్ మీద కషాయం. ఏదో ఒకటి ఒక్కొక్క 2 డేస్ 3 డేస్ గ్రీన్ టీ అండ్ లేదంటే ఏదో ఒక వామాకు కషాయం, తమలపాకు, జామాకు, సో ఏదో ఒకటి చేస్తానండి. ఇక ఈ కషాయాలు మనం తాగటం వల్ల ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. సో వ్యాధి నిరోధక శక్తి మనకైతే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి త్వరగా వ్యాధులు అనేది రాదు అండ్ ఫ్రెష్గా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. సో మన ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంది అంటే మనకు కూడా హ్యాపీ కదండి. సో మనం వాళ్ళకి ఒక మంచి హెల్త్ని ఇవ్వటంతో పాటు మనము హెల్తీగా ఉండొచ్చు, మంచి ఆరోగ్యంతో పాటు మన ప్రేమను కూడా వాళ్ళకి అందించినట్లే కదండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మా మావయ్య గారు పాటలు చాలా బాగా పాడతారు. ఈరోజు నేను ఒక పాట పాడిస్తాను. ఆ విషయం మా మావయ్యకి కూడా తెలీదు. మావయ్య, ఒక పాట, మీకు వచ్చిన పాట ఏదైనా మంచి పాట ఒక 2 నిమిషాలు పాడండి. ఇది నేను యూట్యూబ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. దేవుడి పాట అయినా ఏదైనా మీ ఇష్టం. కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కనరువేమయ్యా, ఆకాశమందు ఈ కొండ శిఖరంబుపై మనుజులకు దూరంగా మసలుచున్నావయ్యా, 7 కొండల సామే ఎచ్చోటగాంచిన నీవున్న వందరు, ఎచ్చోటగాంచిన నీవున్న వందరు, ఏమిటో నీ మాయ తెలియకు మామయ్య, 7 కొండల సామే ఈ ఎడవి దారిలో చేయుటనే సేవ, ఈ ఎడవి దారిలో చేయుటనే సేవ, నీ పాద సన్నిధికి మము చేరనీయవ, 7 కొండల సామి. థ్యాంక్ యూ నాన్న, బాగా సూపర్ సూపర్, చాలా బాగుంది మావయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.